అదానీ గ్రూప్ నుంచి మళ్ళీ 33,250 crores జనం దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. అండ్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అది 12,500 త్రూ క్యూఐపి ఇన్స్టిట్యూషనల్ పేమెంట్స్ అనమాట. సో అదానీ గ్రూప్ అంటే షార్ప్ రికవరీ అయింది. దాదాపు 1 year నుంచి చూస్తున్నాం కదా. మళ్ళీ రన్నింగ్ గవర్నమెంట్ వస్తుంది అన్న దగ్గర నుంచి మళ్ళీ అదానీ గ్రూప్ పడిన దగ్గర నుంచి బాగానే కవర్ అయినాయి. సో రేపు మళ్ళీ వస్తే ఓకే, రాకపోతే డమాలే ఇవి గ్రూప్ మొత్తం ఆ 10 స్టాకులు. సో అవి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంచెం స్ట్రాంగ్గానే కనపడుతున్నాయి. గ్రూప్లో అన్నిట్లో పోర్ట్స్ ఈజ్ బెస్ట్ వన్. తర్వాత ఇప్పుడు అదాని ఎనర్జీ సొల్యూషన్స్కి మళ్ళీ రెడీ అవుతున్నారు. అంటే అది ఎట్లా ఇష్యూ ఎలా చేయాలి అంటే ఈక్విటీ షేర్స్ చేయాలా, లేకపోతే ఇంకేమన్నా అదర్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్ అదర్ ప్లేస్మెంట్ ఏమైనా ప్రైవేట్ ప్లేస్మెంట్ని చేయాలా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పేమెంట్ ప్లేస్మెంట్ చేయాలా, ప్రిఫరెన్షియల్ మెథడ్ నుంచి చేయాలా అని ఆలోచిస్తున్నారు. అది ఇవాళ దే విల్ టేక్ డిసిషన్ తీసుకొని వాళ్ళు అంటే మేజర్ సిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని. ఏమంటే రెన్యూబుల్ ఎనర్జీ, పెట్రోకెమికల్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటి మీద పెడతారంట. సో గ్రోత్ అనేది వీటిలో పెడితే బ్రహ్మాండంగా వస్తుంది. బట్ సపోర్ట్ రావాలి. 1.5 years నుంచి దాదాపుగా దాని నుంచి అక్కడి నుంచి లాస్ట్ ఇష్యూ వచ్చింది కదా మనకి, అప్పుడే మార్కెట్ పడింది. మీకు గుర్తుందో లేదో, అదాని ఎంటర్ప్రైజెస్ 20,000 crores ఎఫ్పిఓ ఫాలో అనే ఆర్డర్ ఎఫ్పిఓ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ అది విత్డ్రా చేసుకుంది. అక్కడి నుంచే మార్కెట్ వాళ్ళ మీద కంప్లైంట్ కూడా వచ్చింది కదా. సో వచ్చినప్పుడు విత్డ్రా చేసుకుంది. 20,000 crores కలెక్ట్ చేసి మళ్ళీ వెనక్కి ఇచ్చేసారు. అక్కడ బాగా పడింది. అక్కడి నుంచి పడుతూనే ఉంది. తర్వాత లాస్ట్ 1 year నుంచి కొంచెం కవర్ అయింది. సో డెఫినెట్గా ఇష్యూ అంటే గవర్నమెంట్ లింక్డ్ ఉన్న కంపెనీస్ కొన్ని ఏంటంటే బాగా ఫ్లరిష్ అవుతాయి సపోర్ట్ ఉంటే. ఆ సపోర్ట్ కట్ అయిందా ఎక్కడో ఉంటాయి. వీటిల్లో ఎక్కువ అంత పోకుండా ఉండటానికంటే మెయిన్ అదానీ పోర్ట్స్ అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ బెస్ట్. వీటిలో ఇంకా గ్రీన్ ఎనర్జీ ఇప్పుడే లేదు కాబట్టి ఫ్యూచర్లో ఇది అవుతాయి. సో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేస్తాను కాబట్టి సపోర్ట్ వస్తే మటుకు ఎక్కడో ఉంటాయి కంపెనీస్. థ్యాంక్ యూ.